హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మార్నింగే అంట్లు తోముదామని కిచెన్‌లోకైతే వచ్చేసానండి. యాక్చువల్‌గా మీకు ముందు అంటే నేను ఇవన్నీ అంట్లు తోమే ముందు కిచెన్ పరిస్థితి ఎలా ఉందో చూపిద్దామని చెప్పి అనుకున్నాను గానీ మర్చిపోయానండి తీయడము. మీరు గనుక నిన్నటి వ్లాగ్ చూసుంటే మీకు అర్థమవుతుంది. నిన్న చూపించాను ఈవినింగ్ ఆహ్, గట్టంతా ఎలా ఉంది, అంట్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు చూపించాననమాట. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అంట్లయితే చాలా ఉన్నాయండి. ఇంకా దానికి తోడు స్టవ్ అంతా కూడా నేను నార్మల్‌గా బట్ట పెట్టి తుడిచేసుకోవచ్చులే అన్నట్టు అనుకున్నాను గానీ, నిన్న ఈవినింగ్ నేను పెట్టిన టీకి మొత్తం టీ అంతా పొంగిపోయిందనమాట స్టవ్ మీద. అందుకని ఇప్పుడు స్టవ్ కడుక్కోవాల్సొస్తుంది. ఇంకా ఫస్టే స్టవ్ కడిగేసుకొని అంట్లు తోముకుంటే బెటర్ అని చెప్పి నేనే ఇక్కడ స్టవ్ అయితే కడిగేస్తూ ఉన్నాను. అలాగే మొత్తం అది స్టవ్ వెనుక ఉన్న టైల్స్ ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం పీచు పెట్టి రుద్ది కడిగేసాననమాట. అదేంటోనండి నిన్న నేను దగ్గరే ఉండి టీ పొంగిచ్చగలిగాను. ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది నాలాగా. అసలు దగ్గరున్నాను గానీ అమ్మ వాళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా స్టవ్ వైపు చూడకుండా అమ్మ వాళ్ళ వైపు చూసేటప్పటికి ఇక్కడ టీ అంతా కూడా పొంగిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ ఏమో వెదర్ అంతా క్లౌడీగా ఉంది. అలాగే వర్షం అంటే చినుకులు కూడా పడుతూ ఉన్నాయండి. ఇంకా దానికి తోడు వెదర్ అంతా చల్లగా ఉంది కదా, నాకేమో అంట్లు తోమడానికి కిచెన్‌లోకి అస్సలు రావాలనిపించట్లేదు. అంటే మంచిగా వెచ్చగా రగ్గు కప్పుకొని ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది. నార్మల్‌గా అందరికీ చలి నార్మల్‌గా ఉంటే నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తదనమాట. నేను తట్టుకోలేను. అంటే కొంచెం చలేస్తే కొంతమంది ఓర్చుకుంటారు గదా, అలా నేను ఓర్చుకోలేననమాట ఒక్కొక్కసారి. అందుకని ఇంకా ఆ చల్లదనం చూసి నాకేమో అంట్లు అస్సలు తోమాలనిపించట్లేదు. ఇంకా కిచెన్ అంతా గూడా బాలేదని చెప్పి ముందు ఫస్ట్ అయితే ఈ కిచెన్‌లో అంట్లు తోమేసి నీట్‌గా చేసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకు నేను చలిని భరించలేనంటే థైరాయిడ్ వాళ్ళకి కొంచెం చలి ఎక్కువగానే ఉంటుందంట అండి. అది కామనే అంట. సో, ఇంకా దానికైతే మనము ఇట్లా వెచ్చగా ఉండడమే సొల్యూషన్ తప్ప ఇంకా వేరే సొల్యూషన్ అయితే ఏం లేదంట. నేను వినడం అయితే విన్నాను. కానీ చేసిన థైరాయిడోళ్ళకి కాకుండా నార్మలోళ్ళకి గూడా చల్లగానే పెడుతుంది, చలి పెడుతుందంటే ఉండొచ్చేమో మేబీ. నేనైతే మీకెందుకు చెప్తున్నానంటే ఇట్లా, నేను బిఫోర్ మ్యారేజ్ వచ్చేసి చలికాలమైనా, ఎండాకాలమైనా సరే నాకు ఫ్యాను 5 మీద పెట్టుకొని ఉండేదాన్ననమాట. మా అమ్మ వాళ్ళు మొత్తుకునేవాళ్ళు నాతోని, చలేస్తుంది కొంచెం ఫ్యాన్ తగ్గించు అని చెప్తే కూడా నేను అస్సలు తగ్గించేదాన్ని కాదు. కావాలంటే మీరు రగ్గులు కప్పుకోండి కానీ నేను అస్సలు ఫ్యాన్ బంద్ చేయను, తగ్గించనని చెప్పేదాన్ననమాట. కానీ ఇప్పుడు వాళ్ళే ఫ్యాన్‌ను కొంచెం వేసుకుంటుంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్‌కి ఈ మార్పు అయితే నాలో వచ్చిందనమాట. అంటే నాకు మ్యారేజ్ కాకముందు ఇట్లా మనకేమన్నా వినాయకుళ్ళ నిమజ్జనం గానీ, ఇట్లా ఏమన్నా స్పెషల్ పండుగలొస్తే ఒక్కొక్కసారి మనకి నైట్ అంతా గూడా కరెంట్ ఉండదు చూడండి. వినాయకుడి నిమజ్జనం రోజైతే అసలు మనకు నైట్ అంతా గూడా కరెంట్ ఉండేది కాదు ఒకప్పుడు మా చిన్నప్పుడైతే. అప్పుడైతే నాకు ఇరిటేషన్ వచ్చేసేది, ఏడుపు తన్నుకొచ్చేసేదనమాట. ఎందుకంటే నాకు ఫ్యాన్ లేకపోతే అస్సలు ఉండలేను నేను. అలాంటి పరిస్థితి ఉండేది పెళ్లి గాకముందు. కానీ ఇప్పుడైతే నేను అసలు ఒక్కొక్కసారి ఫ్యాన్ ఏసుకోకుండానే పడుకుంటాను చలి తట్టుకోలేక. అందుకనే పెళ్ళైన తర్వాత ఈ మార్పయితే నాలో వచ్చిందండి. ఇంకిప్పుడు నాకేమో అంట్లు తోమడానికి వచ్చే ముందు ఇలా చల్లగా అనిపించిందా, ఇంకా తోమడం స్టార్ట్ చేశాకైతే నాకు నార్మల్‌గానే ఉందండి. ఇంకా గబగబా అన్ని అంట్లు కూడా తోమేసుకుంటున్నాను. ముందైతే సింక్‌లో అంట్లన్నీ తీసి గ్లాసులు అన్నీ ఒక దగ్గర, ప్లేట్లన్నీ ఒక దగ్గర అలా అన్నీ కూడా నీట్‌గా సెట్ చేసేసుకున్నాను గట్టు మీద. ఈ మధ్య నేను అంట్లు తోమే స్టైల్‌ని కూడా మార్చాననమాట. అంటే నార్మల్‌గా సింక్‌లో ఉన్నట్టు ఒక్కొక్కటి తోమి కడిగేదాన్ని. కానీ ఇప్పుడు అలా చేయట్లేదు. కొంచెం ఇలా సెట్ చేసుకొని తోమితే ఏంటంటే ఈజీ అయిపోతుంది నాకు పననేది. ఈ మధ్య ఏంటంటే మా సింక్‌లో నల్లా ఉంది గదా, అయితే అది ఫోర్స్‌గా రావట్లేవనమాట వాటరు. నాకు తెలిసి కొంచెము ఈ వాటర్‌లో ఉప్పు పేరుకుపోయి అదంతా అలా ఉండడం మూలంగా మనకి వాటర్ అనేవి ఫోర్స్‌గా రావట్లేదేమో అనిపిస్తుంది. దీన్ని గూడా కొంచెం నేను సెట్ చేయించుకోవాలి మా హస్బెండ్‌కి చెప్పి. కొంచెం లోపల మనకి ఫిల్టర్ అవి ఇస్తాడు గదా, అవి మొత్తం తీసేస్తే మనకి వాటర్ అనేది ఫోర్స్‌గా వస్తుంది. సో, అదన్నా చేపియాలి. లేకపోతే మరి ఇంకేమైనా సొల్యూషన్ ఉందేమో చూడాలండి. ఇంకా గబగబా అంట్లయితే తోమేసుకుంటున్నాను. మనము ఏదైనా పని చేస్తాం గదా,
దానికి ఏంటంటే ఒక పనికి ఇంకో పనికి లింక్ అనేది ఉంటదేమో అనిపిస్తది. ఉంటదేమో ఏంటి ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇల్లు తుడవాలనుకోండి, మనం ఏం చేస్తాము కొంచెం ఇల్లంతా కొంచెం పైపైన సర్దేసి, బెడ్‌షీట్ అంతా దులిపి ఏసేసి, మనము స్టవ్, గట్టు అంతా కూడా క్లీన్ చేసుకొని, అప్పుడు ఇల్లంతా కూడా మనం తుడుచుకుంటాం కదా! అట్లానే ఇప్పుడు నాకేమో వేడి నీళ్ళు పెట్టుకొని మంచిగా హాయిగా స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలనిపిస్తుంది. మనకి ఎంత చలేసినా స్నానం చేయకుండా ఉండలేం కదా! ఫ్రెష్‌గా అనిపిస్తది మనకి మంచిగా వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేస్తే. అందుకని చెప్పి ఇంక నేను అట్లా అనుకుంటున్నాను. కాకపోతే ఈ అంట్లున్నాయి కదా! మంచిగా తోమేసేసి ఇంకా స్నానం అయితే చేసేద్దాం వీలైనంత తొందరగా అనుకుంటున్నాను. ఎందుకంటే అంట్లు తోమిన తర్వాత అస్సలు మనకి చిరాకనమాట. ఉండబుద్ధి కాదు. తడిగా అయిపోతాయి బట్టలన్నీ అంట్లు తోమేటప్పుడు నాకైతే. అందుకని చెప్పి ఇంకా వీలైనంత తొందరగా స్నానం అయితే చేసేయాలి. మొత్తానికి గిన్నెలన్నీ తోమేసుకున్నానండి. ఇంకా అవి సర్దుకోవాలి. ప్రతిసారి ఏమవుతుందంటే గిన్నెలు తోముకుంటున్నాను కానీ మళ్ళీ సర్దుకోవట్లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం అంట్లు తోమేదాకా ఆ గిన్నెలు తోమినవి అలాగే ఉంటున్నాయి. దాంతో మనకు ఏంటంటే అసలే అగ్గిపెట్టెంత కిచెన్ కదా! చిన్నగా ఉంటుంది కదా! తిరగడానికి ఎక్కువ ప్లేస్ ఉండదనమాట. ఈ టబ్బు పెడితే దానికే ఎక్కువ ప్లేస్ అయిపోతూ ఉంటది. అందుకే ఇంక ఇవాళ నేను కొంచెం ఈ వాటర్ అన్నీ కారడం అయిపోయిన తర్వాత సర్దేసుకుందాము తోమిన గిన్నెలన్నీ కూడా అని అనుకుంటున్నాను. సో కిచెన్ అంతా నీట్‌గా అయిపోతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నాకైతే. నిన్న ఈవినింగు ఫుల్ ఇరిటేట్ అయిపోయానండి. మా అమ్మ అదే అంటుంది నాతోని, "నువ్వేం అలా ఇరిటేట్ గాకు, ప్రశాంతంగా ఉండు. మెల్లగా చేసుకోవచ్చులే, మెల్లగా తోముకోవచ్చు అంట్లు. ఇప్పుడు సాయంత్రం అయితే తోమకు. ఎందుకంటే ముందే బయట చల్లగా ఉంది. మళ్ళీ జ్వరం అవి వస్తదేమో" అని చెప్పేసి మా అమ్మ తోమొద్దంటే ఇంక నేను కూడా ఊరుకుండిపోయాను. రేపు పొద్దున్న తోముకుందాంలే అన్నట్టు. ఇంకా ఇక్కడ కిచెన్‌లో ఏంటంటే ఇందాక గిన్నెలు తోమే ముందు అన్నం ఖాళీ చేశానండి. సో అన్నం ఖాళీ చేసి కొన్ని మెతుకులు అవి పడ్డాయి. అందుకని చెప్పి ఈ కిచెన్‌ని మళ్ళొకసారి అయితే తుడిచేస్తూ ఉన్నాను. మా ఇంట్లో ఉన్న టైల్స్ అయితే అసలు వాటర్ పడ్డా కనిపియవు. ఒకవేళ ఒక్క చుక్క పడ్డా దాని మీద కాలేస్తే జర్రున జారి పడతామనమాట. అందుకనే నేను నడిచినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడుస్తాను. ఇంకా తడి ఉందని తెలిసిన ఎంబటే బట్ట పెట్టయితే నీట్‌గా మొత్తం డ్రై అయ్యేంత వరకు తుడిచేసుకుంటానండి. కిచెన్‌లో అంట్లు తోమినప్పుడు ప్రతిసారి వాటర్ అయితే ఖచ్చితంగా పడతాయి. ఇంకా మొత్తం అట్లా కిచెన్ అంతా నీట్‌గా అయిపోయిన తర్వాత నేనైతే వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను స్నానం చేద్దామని చెప్పి. వేడి నీళ్ళు కాగిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాను. ఓకేనా? ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. ఇంకా నేనైతే మంచిగా ఫ్రెష్ అయిపోయి వచ్చానండి. వచ్చిన తర్వాత ఈ కూరగాయల టబ్ అయితే తెచ్చుకున్నాను ఫ్రిడ్జ్‌లోంచి. ఎందుకంటే పొద్దున మా హస్బెండ్ కూరగాయలు తెచ్చిచ్చారనమాట ఇవాళ. అవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో సర్దేసుకుందామని చెప్పి. ఈ కూరగాయలన్నీ తీసుకెళ్ళి అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర సర్దుకోవడం కంటే ఇక్కడ సర్దుకోవడమే బెస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే కింద కూర్చొని నేను కూరగాయలనేవి సర్దలేను. ప్లస్ అది కాక ఆ రూమ్‌లో ఇరుకుంటది. మళ్ళీ ట్రైపాడ్ పెట్టుకోవాలంటే అవ్వదు. అందుకని ఇంక ఇక్కడికే తెచ్చి ఇలా సర్దుకోవడం బెస్ట్ అని చెప్పి నాకు కూడా ఈజీగా అనిపించింది. ఇంక ఇక్కడే కూరగాయలన్నీ సర్దేసుకుంటున్నాను. వంకాయలు తీసుకొచ్చారు. అలాగే టమాటాలు కూడా తీసుకొచ్చారు. టమాటాలు అయితే బాగున్నాయి అనమాట. గట్టిగా ఎర్రగా మంచిగా ఉన్నాయి టమాటాలు. ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు కూడా తీసుకొచ్చారు. యాక్చువల్‌గా నేను టమాటా పచ్చడి చేయించుకుందాం అనుకుంటున్నాను. అమ్మ ఉంది కదా! అమ్మతో టమాటా పచ్చడి చేయించుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కాఫీ పొడి తీసుకొచ్చారు. అయిపోయాయి కాఫీ పొడులు. యాక్చువల్‌గా సరుకులు తేవాలి కదా! ముందైతే ఎమర్జెన్సీగా ఏం అవసరమో అవైతే తెచ్చిచ్చారండి. కూరగాయలును ఇంకా కాఫీ పొడులు అవైతే ఎమర్జెన్సీ అనమాట, అవసరం ఉన్నాయి. అందుకని అవి తెచ్చిచ్చారు. మిగిలినవి సరుకులు అవి కొంచెం టైం చూసుకొని తీసుకొస్తానని చెప్పారు. ఈ కూరగాయలకి మటుకు ఎంత రేట్ అయిందో నాకైతే తెలీదు. మా హస్బెండ్ నాకైతే ఏం చెప్పలేదు.
మొన్నటిదాకా టమాటాలు వచ్చేసి 60 రూపీస్ కేజీ, 100 రూపీస్ కేజీ ఉండే కదా. మరి ఇప్పుడు రేట్ ఎలా ఉందో ఏమో, నేను కూడా ఆయనని అడగడం మర్చిపోయాను. ఆయన ఇవాళ కొంచెం హడావిడిగా డ్యూటీకి వెళ్ళిపోయారనమాట, నిన్న లీవ్ తీసుకున్నారు కదా. అందుకనేసి ఇంకా మా కూరగాయలు, ఈ కాఫీ పొడులు, పాల ప్యాకెట్ ఇవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. మొత్తానికి నీట్గా కూరగాయలు అయితే సర్దేసుకున్నానండి. ఇంకా జస్ట్ ఆ కూరగాయల బాక్స్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టడమే కాబట్టి అది పెద్ద కష్టమేమి అనిపించదు. ఇంకా ఈవినింగ్ టీ పెడదాము నాకు అమ్మకి అని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను. కానీ ఫస్ట్ టీ పెట్టడం కంటే ముందు ఇక్కడ గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటున్నానండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మధ్య అంట్లు తోముతున్నాను కానీ తోమిన గిన్నెలన్నీ సర్దుకోవట్లేదు. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే అంట్లు తోముతానో అప్పటిదాకా గిన్నెలు అలాగే ఉంటున్నాయి టబ్బులో. అందుకని ఇంక ఇవాళ ఈవినింగ్ సర్దేసుకుంటే అది కూడా ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి అనుకున్నాను అనమాట. అందుకే ఇక్కడ సర్దేస్తున్నాను. యాక్చువల్గా ఈ కిచెన్లోకి వచ్చి అటు ఇటు తిరిగేటప్పుడు కూడా ఈ టబ్బు కొంచెం పెద్దగా ఉంది కదా, కాళ్ళకి తగిలి మళ్ళీ కింద పడిపోతే అన్ని గిన్నెలన్నీ కింద పడిపోతాయి. అదొక డబల్ పని అవుతుంది మళ్ళీ నాకు. అందుకని ఇక్కడ అన్ని ప్లేట్లు అవన్నీ, ప్లస్ మనకి ఏదైనా గ్లాసులు కానీ ఏమైనా ప్లేట్లు కావాలన్నా కూడా దడేలు దిడేలు సౌండ్స్ వస్తూ ఉంటాయి టబ్బులోంచి తీసేటప్పుడు. అందుకని ఇక్కడ ముందైతే ఇవన్నీ కూడా సర్దేసుకొని తర్వాత టీ పెడదామని అనుకుంటున్నాను. మా అమ్మేమో బయట వాకింగ్ చేస్తూ హనుమాన్ చాలీసా చేసుకుంటుంది. హనుమాన్ చాలీసా మా అమ్మ యాక్చువల్గా నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మొక్కుకుందనమాట. డైలీ 11 టైమ్స్ చేసేది అప్పట్లో. కానీ ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ చేస్తుంది అనమాట అలారం పెట్టుకుని. ఆ హాఫ్ అన్ అవర్ హనుమాన్ చాలీసా చేసేటప్పుడే వాకింగ్ చేస్తూ చేస్తుంది. అప్పుడు వాకింగ్ అయినట్టు ఉంటుంది, ప్లస్ హనుమాన్ చాలీసా చేసినట్టు కూడా ఉంటుంది అనమాట. అట్లా చేసుకుంటుంది. ఇంటి దగ్గర ఉంటే అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఆ పైకి వెళ్ళిపోతుంది, మేడ పైకి వెళ్ళిపోయి ఇంకా మొక్కలను చూసుకుంటూ, లేకపోతే మా పింటూ ఉన్నాడు కదా వాడిని వాకింగ్ చేపిస్తూ అట్లా చేసుకుంటుంది అనమాట. ఇంకా అమ్మ వాకింగ్ చేస్తూ చేసుకుంటుంది. ఇంకా ఎలాగో మాట్లాడుకోలేము కదా ఇప్పుడు హనుమాన్ చాలీసా చేసుకునే టైంలో. అందుకని చెప్పి ఇంకా నేను కూడా ఇక్కడ నా పని నేను చేసేసుకుంటున్నాను. సో ఇంకేంటండి కబుర్లు. మధ్యాహ్నం లంచ్లోకి మీరేం చేసుకున్నారు? వీలవుతే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తర్వాత ఇంకా నార్మల్గా ఈ మధ్య కొంచెం పర్లేదు, 1-2 కామెంట్స్ వస్తేనే నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను. సో మీరందరు కూడా మీకు వీలవుతే నాతో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేశారనుకోండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటాయంటే, లైక్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే రొటీన్ బ్లాగ్స్ మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్నాయా, లేకపోతే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అట్లా ఈ టైప్లో ఏమన్నా మీకు కావాలంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. మొన్న ఈ మధ్య ఒకరు సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారండి, మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ షేర్ చేసుకోమని చెప్పి. యాక్చువల్గా అది నాకు ఈ మధ్య కుదరట్లేదు. అంటే ఎప్పుడు వీలవుతే అప్పుడు వీడియో తీసేస్తూ ఉన్నాను నేను నార్మల్గా పని చేసుకుంటున్నప్పుడు. నేనేంటంటే ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఉంది కదా, అందుకని చెప్పి నేను ఎక్కువ కంటిన్యూగా వర్క్ అనేది చేయనండి. ఎప్పుడు వీలవుతే అప్పుడు కాస్త రిలాక్స్ అవుతూ అవుతూ చిన్నగా చేసుకుంటాను. నాకు ఎక్కువ వర్క్ ప్రెషర్ కూడా ఇంట్లో ఏమి ఉండదు, నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నాకు వీలైనప్పుడల్లా నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. ఒకవేళ వర్క్ ప్రెషర్ అంటే మా హస్బెండ్ కూడా నాకు ఏమంత రూల్డ్గా ఇలానే చేయి అలానే చేయి అని కూడా చెప్పరు. సో అందుకనే నేను నార్మల్గా పని ఎప్పుడెప్పుడైతే చేస్తున్నానో అప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ట్రై చేస్తాను, ఒకవేళ కుదిరితే నిజంగా మీరు అడిగినట్టే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, ఓకేనా. కొద్దిగా లేట్ అయినా కూడా మీరు ఏమనుకోవద్దు, ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను. సో అట్లానే మీరు కూడా మీకు మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ కానీ, లేకపోతే అట్లా మీకు ఏమన్నా ఫుల్ డే రొటీన్ కానీ కావాలంటే కనుక ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. నేను ఈ మధ్య ఏంటంటే కొంచెము మరీ ఎక్కువ లెంత్ ఎక్కువైపోతుందేమో అన్నట్టు కూడా వీడియోస్ బాగా ట్రిమ్ చేసేసి పెట్టేస్తున్నానండి వీడియోస్. ఎవరు అంటే ఎక్కువ లెంత్ ఎక్కువ అయితే చూడరు కదా ఎవరు కూడా అంత ఇంట్రెస్టెడ్గా అని చెప్పి. సో అందుకని మీకు ఎట్లాంటి లాంగ్ వీడియోసే ఇష్టం అంటే కొంచెం లెంతీ వీడియోస్ ఇష్టమా లేదా అనేది కూడా నాతో షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే టీ పెట్టేస్తున్నాను కదా. యాక్చువల్గా నిన్న ఈవినింగు మా ముగ్గురికి కలిపి టీ పెట్టానండి. అప్పుడైతే మా అమ్మ ముందే చెప్పింది,
చిక్కగా పెట్టమని చెప్పిందండి. అయితే సరే అని అలాగే పెట్టడానికి ట్రై చేశాను గానీ, అదేంటంటే క్వాంటిటీ ఇంకొకళ్ళు అంటే ముగ్గురంటే నలుగురికి సరిపడా పెట్టాను. అది గాక కొంచెం అందులో చక్కెర తక్కువేశాను. మా అమ్మ ఏంటంటే కొద్దిగా చక్కెర ఎక్కువైనా ఇంకా టీ తాగకుండా పక్కన పెట్టేస్తదనమాట. ఎందుకంటే షుగర్ ఉంది గదా! అందుకని జెప్పి ఆమె కోసమని చాలా తక్కువేశాను చక్కెర. అందుకని ఇంకా టీ గూడా అంత టేస్ట్ అనిపియలేదు. తాగినట్టు గూడా లేదండి ఇంకా. సో, ఎక్కువ క్వాంటిటీ పెడితే నాకెందుకో అట్లా రాదనమాట టేస్టు. ఒకళ్ళ ఇద్దరికైతే కొంచెం అట్లా అలవాటయిపోయింది నాకు పెట్టడము. ఇక అమ్మకైతే టీ ఇచ్చేసాను. నేను గూడా కూర్చొని అమ్మతో మాట్లాడుతూ టీ అయితే తాగేస్తున్నానిక్కడ. నిన్నటి కంటే ఇవాళ చాలా కుదిరింది. టీ గూడా ఈవినింగ్ పూట కంపల్సరీ అలవాటయిపోయింది మాకైతే. నా మూలంగానే ఇంకా అమ్మ వాళ్ళకి గూడా అలవాటయిపోయిందనమాట. అదే అమ్మ ఇక్కడ చెప్తుంది, "మాకు లేని అలవాటు నువ్వే చేశావు. ఈవినింగ్ అసలు టీ తాగకుండా ఉండలేకపోతున్నామనమాట. ఈవినింగ్ ఖచ్చితంగా టీ అయితే కావాల్సిందే" అని చెప్తుంది ఇక్కడ. సో, ఇంకా అంతేనండి. చెప్పడానికి పెద్దగా కబుర్లయితే ఏం లేవు. ఇంక ఇవాళ వర్క్ అంతా గూడా కంప్లీట్ అయిపోయింది ఇంట్లోది. మధ్యాహ్నం గూడా బయట నుంచే కర్రీస్ తెప్పించుకొని తినేసాం అన్నం వండుకొని. ఇవాల్టికైతే ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కొత్తగా మన ఛానల్‌ని చూసిన వాళ్ళైతే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.